తమ గురించి ఎక్కువగా చెప్పని లేక తమ తప్పులను ఎత్తి చూపే మీడియా ఛానళ్లకు ప్రత్యర్థులుగా ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. దాంతో ఆయా ఛానళ్ల మీద విరుచుకు పడుతున్నాయి. రాజకీయం పీక్స్కి చేరితే ఇంతే మరి అన్నట్లుగా ఉంది. ఏపీలో టీడీపీకి అనుకూల ఛానళ్లు అంటే ఈటీవీ, ఏబిఎన్, టీవీ5, మహా టీవీ అని చెబుతారు. ఇక వైసీపీకి సొంతంగా సాక్షి టీవీ ఉంది. అలాగే ఎన్టీవీ, టీవీ9 కూడా ఎంతో కొంత మద్దతుగా ఉంటున్నాయని ప్రచారంలో ఉంది. ఇదే ఇప్పుడు ఆ ఛానళ్ల మీద బ్యాన్కి కారణమవుతోందట. ఎటు సాక్షి ఛానల్ డిబేట్కి టీడీపీ ప్రతినిధులు రారు. ఇప్పుడు ఎన్టీవీ, టీవీ9 ఛానళ్ల మీడియా డిబేట్కి కూడా వెళ్ళొద్దు అని ఆదేశాలు టీడీపీ అధినాయకత్వం ఇచ్చింది అనే ప్రచారం సాగుతుంది. నిజంగా ఇది బాధాకరమే. రాజకీయం కాస్త ఎక్కడికో వెళ్ళి ఆఖరకు మీడియా ఛానళ్ల మధ్య బ్యాన్కి దారి తీయడం అంటే ఆలోచించాల్సిందే. మరోవైపు చూస్తే ఎన్టీవీ, టీవీ9లకు మంచి ఆదరణ ఉంది. న్యూట్రల్ పీపుల్ కూడా వీటిని వీక్షిస్తారు. ఇప్పుడు టీడీపీ అధినాయకత్వం ఈ ఛానళ్లను బ్యాన్ అంటూ తీసుకున్న నిర్ణయం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది. అదే టైంలో వైసీపీ అయితే టీడీపీ అనుకూల మీడియా ఛానళ్లకు ఎప్పుడో బ్యాన్ చేసేసింది. ఇలా వార్ కాస్త జగన్, చంద్రబాబుల నుంచి మీడియా ఛానళ్ల దాకా పోతుంది. ఇది ఎంతవరకు వెళ్తుంది అన్నది చూడాల్సి ఉంది. నువ్వా నేనా అంటూ సాగే రాజకీయ పోరులో మిగిలిన వ్యవస్థలు కూడా అవస్థ పడుతున్నాయా అంటే అవును అనే జవాబు వస్తోంది. ఇది మంచి విధానం కాదు అని విశ్లేషకులు భావిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మీడియా ప్రభావం రాజకీయంగా పడడం, రాజకీయ ప్రభావం మీడియా మీద పడి వాటికి పార్టీల రంగులు అద్దడం అన్నది ఒక్క ఏపీలోనే చూస్తున్నాం. 2 పార్టీలు, 2 కుటుంబాలు, 2 వ్యక్తులు, ఇలా దశాబ్దాలుగా ఏపీలో రాజకీయం కొనసాగుతుంది. అది అలా కంటిన్యూ అవుతోందని, తరం మారి కొత్త తరానికి బదిలీ అవుతోందని, ఫలితంగా మరింతగా పదును తేరి ప్రజాస్వామ్య పోకడలనే అపహాస్యం చేసే తీరు సాగుతోందని అంటున్నారు. అయితే ఇప్పుడు మరో విషయం కూడా చెప్పుకోవాలి. బహుశా అదే జనాలకు మేలు చేస్తూ చేరువ అవుతోంది అని కూడా భావించాలి. యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా, వెబ్ మీడియా ఇప్పుడు జనాలు ఎక్కువగా నమ్ముతున్నారు. వాటికి విశ్వసనీయత పెరిగింది. వాటి మీదనే అందరి దృష్టి పడుతోంది. అచ్చమైన నిజాలు చెప్పేవిగా కూడా సోషల్ మీడియా వేదికగా సాగే ఛానల్స్కి ఇతర మీడియా సంస్థలకు జనాలు అట్రాక్ట్ అవుతున్నారు.